ఎన్క్వైటీ అండ్ రామకృష్ణారెడ్డి గారు, రాయపాటి శ్రీనివాసరావు గారు అండ్ రవి కుమార్ గారు ఈరోజు మనకు ఆర్టీఐ యాక్ట్ పైన నిన్ననే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఒక సర్కులలో బడ్జెట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా మనకి ఈరోజు మీకు ఆవరణపడకూడదు అనే విషయాన్ని మీరు ఎక్స్పీరియన్స్ గల మన జన విజ్ఞాన వేదిక సీనియర్ మోస్ట్ యాక్టివిటీస్ మన కృష్ణారెడ్డి గారు వారి ఎక్స్పీరియన్స్ మీకు చెప్తారు. అందులో భాగంగా మనము ఈరోజు ఆర్టీఏ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెలుసుకుంటున్నాము. మనము అసలు ఎందుకు చేయాలి, అవసరమా, విద్యార్థి దశ నుంచి ఇది ఎందుకు అవసరం అవుతుంది, ఎటువంటి మార్పులు తీసుకొస్తా ఉంది, దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఓన్లీ యువతకైనా లేకుంటే సమాజంలో ఉన్న మనుషులకు కూడా ఇది అవసరమా అనే విషయాన్ని మన సార్ గారు ఇన్వైటీస్ అందరూ చెప్తారు మీకు. అండ్ ప్రతిసారి మీరు మన కాలేజ్ బోర్డు చూస్తే ఆర్టీఐలో ప్రధాన సమాచార అధికారి, అఫిలియేట్ అధికారి 2005 చట్టం అని రాయబడింది. ఎంతమంది చూశారో నాకు తెలియదు. ఎస్, మీరు చూశారు. ప్రతి కాలేజీ ముందు ఉంటుంది, ప్రతి సంస్థ ముందు కూడా ఉంటుంది. సో ఇందులో మీకు కావాల్సింది ఏంటంటే, మీకు కావాల్సింది మీకు రైట్ వేగా అప్రోచ్ అయ్యి మీరు ఎప్పుడైతే ఆ విషయాన్ని సాధించుకుంటారో, ఇంకా అంటే మనము ఇంకా వెనుకబడిపోయాము, ఇంకా కొన్ని విషయాలు వెనుకబడిపోయాము, ఆ విషయాలను కూడా తెలుసుకోవడానికి ఈ చట్టం అనేది చాలా అవసరం అవుతుంది. అదేవిధంగా ఆర్టీని దుర్వినియోగం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీకి వచ్చేసి ఆ దాని పేరుతో కొన్ని యూనియన్స్ పేరు వద్దు, వాళ్ళు అడిగేది ఒకటి, ఒకవేళ ప్రొసీడ్ అవుతే లేదు సార్ మాకు అంతంతో ఇవ్వండి, మేము అడ్జస్ట్ అయిపోతాం. ఇది కాదు కావాల్సింది. ప్రజల్లో చైతన్యం రావాలి అంటే ఖచ్చితమైన నిబద్ధమైన జీవితం ఎప్పుడైతే గడుపుతాం, 10 మందికి మార్గదర్శనం ఎప్పుడైతే అవుతారో అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ ఉంది నాకు మీకు అవసరం కావాలి, మీరు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను సార్ను 2 days ముందే మాట్లాడితే ఓకే అని చెప్పారు సార్ గారు. అండ్ సార్ గారికి నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ ఒకటి ఉంది. అండ్ సార్ గారు లీగల్ గా చాలా ఫైట్ చేస్తుంటారు సార్ గారు. వీరు దాదాపుగా కృష్ణారెడ్డి గారు దాదాపు 80 ఏళ్ళు ఇంకా యువకుడుగా ఉంటూ ఆ వర్క్స్ అన్ని చేస్తున్నాడు. సో దానిలో భాగంగా సో మీకు యువతలో చైతన్యం వచ్చే అవసరం ఎంతైనా ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకు అవసరం అవుతుందంటే నెక్స్ట్ భావితరాలకు కూడా ఇప్పుడు యువకులే మార్గదర్శకులు, యువకులే దేశానికి పట్టుకోమలు, యువకులు ఏం జరగలేదు అని వరల్డ్లో ఒక భారతదేశంలోనే యువత శాతం చాలా ఎక్కువగా ఉంది. ఆ యువతను ప్రేరేపించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి సంస్థలన్నీ మనకు ముందుకు వచ్చి అండ్ ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టే కాదు ఇంకా కొన్ని విషయాలు కూడా మేము చెప్తాము అని ఇప్పుడే వీరు చెప్పడం జరిగింది. సో మనకు సమయానుగుణంగా కాలానుగుణంగా మనం వాటిని చేద్దాము. ఇప్పుడు సార్ ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేయమంటున్నారు, చేశారు సార్. ప్లీజ్ కొన్ని స్లోగాలు.
మిత్రులారా, నా పేరు ముందుగా నాకు పరిచయం చేసుకుంటాను. నా పేరు రవికుమార్. నేను వృత్తిరీత్యా అడ్వకేట్ని. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక అనే ఈ ఆర్గనైజేషన్కి నేను డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నాకు ఇన్వైట్ చేసింది రాయపాటి గారు ఇన్వైట్ చేశారు. నాకు ఆర్టీఐ గురించి పిల్లలకు ఒక క్లాస్ ఇద్దాం, వాళ్ళకి ఆర్టీఐ గురించి తెలియపరుస్తాం అని చెప్పారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చి ఈ సంవత్సరానికి కరెక్ట్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 26 సంవత్సరాలు అభివృద్ధి. అయినా కూడా ఈ చట్టం గురించి 50% పబ్లిక్ కూడా తెలియదు. దానికోసమే మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. గత 15 సంవత్సరాలు మేము ఈ ఆర్గనైజేషన్ స్థాపించి ఫ్రీగా సమాచార హక్కు చట్టం 2005, భారత రాజ్యాంగం పైన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు తెలుసు కదా, భారత రాజ్యాంగం పైన కనీసం కొంత అవగాహన, గ్రామ సభలు అనే సబ్జెక్ట్, ఈ 3 సబ్జెక్టుల పైన మేము లాస్ట్ 15 yearsగా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాము. తెలియని వాళ్ళకి కొంత నాలెడ్జ్ తెలియపరుస్తూ ఉన్నాము. ఇదంతా ఎందుకు చేస్తున్నాము, మీకేం పని అని మీకు సందేహం రావచ్చు. ఇక్కడ మనము ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్న మనల్ని పాలిస్తున్న పాలకులు అంటే రాజకీయ నాయకులు, అక్కడ పనిచేస్తున్న యంత్రాంగాలు అంటే గవర్నమెంట్ ఆఫీసులు, ఇవన్నీ బతుకుతున్నవి కేవలం ఉదయం మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు. ఉదయం నిద్ర లేచి మనం టూత్బ్రష్ చేసుకుని నైట్ పడుకునేటప్పుడు మస్కిటో కాయలు లిక్విడ్ ఒకటి వేసుకొని పడుకుంటాం. అంతవరకు కొన్న ప్రతి వస్తువు పైన ట్యాక్స్ కడతా ఉన్నాం. మనము డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రతి రూపాయన మనం ప్రతిరోజు కడుతూనే ఉన్నాం. ఆ ట్యాక్స్ రూపాయన వచ్చే కోట్లాది రూపాయలు వాళ్ళు జమ చేసి మనల్ని సరిగ్గా పరిపాలించడానికి వినియోగించాలి. ప్రభుత్వ యంత్రాంగం వారు మనకు సేవకులే కానీ వారు యజమానులు కాదు. యజమానులం ఎవరు? ట్యాక్స్ కడుతున్న మనం యజమానులము. మనల్ని పాలన అందించాలే కానీ అన్యాయంగా అవినీతిమయంగా తయారై మన డబ్బే వాళ్ళు దోచుకొని వాళ్ళు గొప్పవారు తయారై సాధారణ ప్రజలని పేదవారుగా వెనుక మాటకి స్థాయిలో ఉన్నాయా? ఎక్కడ లేవు. మీ యొక్క పరిస్థితి ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేటారు, అది వారికి లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నది మనము. మరి వారిని ఎలా మనం ప్రశ్నించాలి? ఇప్పుడు మన దేశంలో దాదాపుగా 4500 చట్టాలు ఉన్నాయి. మొత్తం చట్టాలు, ప్రతి చట్టము మనకి శిక్ష పడే చట్టాలే. నువ్వు రోడ్డు క్రాస్ చేసావు, సిగ్నల్ పడక ముందు 500 ఫైన్ కట్టు. నువ్వు కరెంటు బిల్లు ఒకరోజు లేట్ కట్టావు, 100 రూపాయలు ఫైన్ కట్టు. ఏదైనా చిన్న తప్పు చేస్తే స్టేషన్లో వేయండి. అన్ని మనకు శిక్షించే చట్టాలే ఉన్నాయి. అందరికీ మనకు శిక్షించే యంత్రాంగమే ఉంది మార్కెట్. మరి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి కదా, వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళంతా కరెక్ట్, మనమేనా తప్పుగా? అసలు ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి వచ్చారు? మన నుంచి పేరు కూడా కదా ఎంప్లాయీ. మరి వాళ్ళు ఎందుకు అంత కరెక్ట్, మనం ఎందుకు అంత తప్పు అని పరిగణిస్తున్నారు? అహంభావం, మేము ప్రభుత్వ ఉద్యోగులమని. మరి వారి తప్పును ఎవరైనా ఎండగట్టాలి, వారిని కూడా మనం ప్రశ్నించాలి కదా, వారు కరెక్ట్ చేస్తున్నారా లేదా అని. దీనికోసమే 2005 పూర్వం 1990లో MKSS మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ రాజస్థాన్లో ఆవిర్భవించింది. అక్కడ ఎందుకు ఆవిర్భవించింది ఇది అంటే, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కరువు పని అని చెప్పి ఒకటి ఇస్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్కి పల్లెటూర్లలో ఫలాన్ని పని చేస్తే ఇంత బియ్యం, ఇంత డబ్బులు, 40 రోజులు పని, 90 రోజులు పని అని చెప్పి ఉపాధి హామీ పథకం కింద పనులు ఇస్తూ ఉంటారు. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద పేదలకు ఇల్లు ఇస్తూ ఉంటారు. నిరుపేదలకు ఇల్లు, ఇది పేదవారికి అని చెప్పేసి. ఈ స్కీమ్లు అక్కడ జరిగేటప్పుడు అక్కడ లబ్ధిదారులు పేదలు ఉండేవారు చాలా మంది. ఈ చట్టం అక్టోబర్ 12, 2005 మన ప్రజలలో, మన పాలకులో మన దగ్గరకు వచ్చింది. ఈ చట్టం గురించి మాట్లాడుకుందాం. మనకి ప్రజాస్వామ్య
ప్రభుత్వం అన్నాం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం రాజ్యాంగంలో రాస్తున్నాం మన దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశము అని. మరి ప్రజాస్వామ్య దేశంలో మనల్ని ప్రభువులని, మనల్ని పరిపాలించే వారిని సేవకులని అంటున్నాం. వీరంతా వీరి ప్రవర్తన, వీరి పాలన గురించి తెలుసుకోవాలి. అన్ని రకాలుగా ఇది ప్రభుత్వ యంత్రాంగాలకు ఇది వర్తిస్తుంది, అందరికీ వర్తించాలని చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ నందు స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా నిధులు పొందుతున్న, జీతాలు పొందుతున్న యంత్రాంగాలు, థర్డ్ పార్టీ సంస్థలు, ఇండైరెక్ట్గా ప్రభుత్వం నుంచి సహకారం పొందిన సంస్థలు అన్నీ కూడా సమాచారాన్ని వెల్లడించాల్సిందే అని చట్టం తయారైంది. ఈ చట్టం యొక్క బోర్డు ప్రతి చోట, ప్రతి ప్రభుత్వ ఆఫీసులలో కూడా ఉండాల్సింది. మన కాలేజీలో కూడా ఉంది. చూసారే, సమాచార హక్కు చట్టం 2005. సహాయక సమాచార అధికారి, ప్రజా సమాచార అధికారి, అప్లికేట్ అధికారి, వారు ఎవరెవరు, వారి పేర్లు ఏంటి, వారి సెల్ నంబర్లు ప్రతి చోట విధిగా ఖచ్చితంగా రాయాల్సిందే. రాయకపోతే దానికి కూడా శిక్ష ఉంటుంది. అందుకే ప్రతి డిపార్ట్మెంట్ రాస్తారు. పాడుపడిన ఆఫీసు కూడా ఒక పోస్టర్ ఇస్తారు, సమాచార హక్కు చట్టం 2005 అని. ఇది ఖచ్చితమైన నియమం, దీన్ని ఉల్లంఘించకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ అయినాయి. కాబట్టి ప్రతి ప్రభుత్వ యంత్రాంగం అక్కడ మరి ఈ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం మనకు ఇవ్వాలి అని చెప్తా ఉన్నాం. ఇది ఎలా పొందాలి? సమాచార హక్కు చట్టం 2005 ఏం చెప్తా ఉంది? దీని ద్వారా మనం ఏ సమాచారం పొందవచ్చు, దీని గురించి తెలుసుకుందాం మిత్రులారా. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఎప్పుడో వాళ్ళు దయదలిస్తే వచ్చేది. గత 15 ఏళ్ల కింద కూడా 2005 ముందు ఏదైనా ఒక రేషన్ కార్డుకి ఎక్కడైనా మనం దరఖాస్తు చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఏదైనా ప్రోగ్రాం పెట్టిన రోజు అప్పుడు జన్మభూమి అని ఉండేది. ఈ జన్మభూమిలో మీరు దరఖాస్తులు ఇవ్వండి, రేషన్ కార్డుకి ఇల్లు లేని వాళ్ళకి మేము ఇస్తాము. మరి ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఎప్పుడు తెలిసేది? మళ్ళీ ఇంకొకసారి జన్మభూమి కార్యక్రమము, ఏదో ప్రభుత్వ కార్యక్రమం పెట్టినప్పుడు మనం ఎలిజిబుల్ వచ్చిందా, మనం అర్హత సాధించామా, మనకు వస్తుందా లేదా అనే విషయం తెలుసు. కానీ ఈ చట్టం ద్వారా మనకి ఏం తెలిసింది? నిన్న పెట్టిన అప్లికేషన్ ఈ రోజు మనం తెలుసుకోవచ్చు దాని స్టేటస్. ఎట్లా తెలుసుకోవచ్చు? సార్ చెప్పారు, మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రకు వచ్చేంత వరకు ట్యాక్స్ డబ్బు కడుతున్నామని. అంటే మన డబ్బు వివిధ రూపాల్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ దగ్గర చేరుతా ఉంది. మరి హలో, ఇలా పోయేటువంటి డబ్బు ద్వారా పరిపాలన చేస్తున్నారు. చూడండి, పేదరిక నిర్మూలన కోసం అనేక రకాల పథకాలు, నిరుద్యోగ నిర్మూలన కోసం అనేక రకాల చట్టాలు పెట్టారు. ఎప్పుడు 1947 స్వాతంత్రం వస్తే 2005 వరకు కేంద్ర ప్రభుత్వము 2000 చట్టాలు తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వము ఒక 2000 చట్టాలు తీసుకొచ్చింది. కానీ పేదరికం, నిరుద్యోగం తగ్గిందా? లేదు. ఎందుకు తగ్గలేదు సార్ అంటే జవాబుదారీతనం, సైలెంట్ ఉండాలి, లేకపోవడం. ఎప్పుడైతే ఈ ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చారు 2005 నుంచి, జవాబుదారీతనం అనేది పెరిగింది. ఎప్పుడైతే జవాబుదారీతనం పెరిగిందో ప్రశ్నించేటువంటి గుణము పెరిగింది. అంటే విద్యార్థి పెన్షన్లనే కాదు, సీసీ రోడ్లనే కాదు, వాటర్ ట్యాంక్లోనే కాదు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏమి అభివృద్ధి జరిగినా సార్ గారు చెప్పినట్టు మీరు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి ఒక లెటర్ రాసి అది సబ్మిట్ చేస్తే అతను మీరు అడిగిన పూర్తి సమాచారం, అంటే ఉద్యోగాల్లో కూడా, ప్రభుత్వ ఉద్యోగాల్లోనే లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనే లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో నాకు కావాల్సిన వాళ్ళకి నేను రిక్రూట్ చేస్తున్నాను అనుకో, ఎవరెవరు రిక్రూట్ చేసినావో ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడిగితే మీకు ఎన్నుకున్న వాళ్ళకి మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చినటువంటి రాయపడి సమస్య ప్రారంభమైన దశ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇంప్లిమెంటేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అన్ని వివరంగా చెప్పినటువంటి ప్రవీణ్ ప్రసాద్ గారికి అనే పెద్దలు ఆర్టీఐ చెప్పిన పైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక అలానే జనవిజ్ఞాన వేదిక ఇలా ఎన్నో సార్కి 5 years ఎక్కువ చేసింది. నాకు 75 రామకృష్ణ సార్ గారు
పారదర్శకతతో కూడిన రాజ్యాంగ పరిపాలన కావాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మీరందరూ కూడా ఏదో ఒక రోజు ఆ రవికుమార్ సార్ చెప్పిన అప్లికేషన్ ఫార్మాట్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. సో ఒక ఉద్యోగం నోటిఫికేషన్ పడుతుంది, మీరంతా అప్లికేషన్ పెట్టుకొని ఉంటారు, అది ఎప్పుడో జాబ్ ఫిల్అప్ అయిపోయింటుంది, నోటిఫికేషన్ రాకముందు ఫిల్అప్ అయిపోయింటుంది. ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికొకరికి ఆ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయింటుంది. కానీ అఫీషియల్గా నోటిఫికేషన్ పేపర్లో వస్తుంది, అది మీరు అప్లై చేసుకుంటారు అంతే తప్ప లాస్ట్కి నిరాశతో ఉంటారు తప్ప మీకు ఎలాంటి పరిస్థితులు ఇలా రోజులు చూస్తూనే ఉన్నాం. ఇలాంటివి ఇది ఒక్కటే కాదు, చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్లలోనూ ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడైనా సరే పారదర్శకత ఉండాలి, జవాబుదారితనం ఉండాలి అంటే ఈ చట్టానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇంప్లిమెంటేషన్ జరగాలి. అది ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు జరగడం లేదు అనేది నిత్య జీవితంలో ప్రతి రోజు మీకు ఎదురయ్యే సమస్యల్లో మీకు తెలుసుకుంటూనే ఉంటారు. సో మనం ఎంత ఉద్యమం చేసినా, ఎంత అవేర్నెస్ చేసినా కూడా అవినీతి జరగకుండా ఏ డిపార్ట్మెంట్ ఉండదు, అవినీతి జరగకుండా ఏ ప్రభుత్వ పరిపాలన జరగదు. ప్రతి చోట పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్రతి చోట ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ప్రతి చోట సమస్య ఎదురవుతూనే ఉంటుంది. సో మనం పోరాడుతూనే ఉంటాం, మన జీవితం అయిపోతూనే ఉంటుంది. హాస్పిటల్ పోయినా సమస్య ఉంటుంది, ఇంకో చోట పోయిన సమస్య ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది, అడుగు కూడా ఎదురవుతూనే ఉంటుంది సమస్య. సో ఏదైనా అవసరం వస్తే సార్ మీకు కృష్ణారెడ్డి సార్ కూడా ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. మీకు సార్ వాళ్ళు ఇంకా ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు కాబట్టి నేను ఇంకా మొత్తం క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఇంకా ఏదైనా అవకాశం ఉంది, అవసరం వస్తే ఫ్యూచర్లో మీకు ఇంకా ఉద్యోగంలో సెటిల్ కావాలి, మ్యారేజ్లో సెటిల్ కావాలి, ఫ్యూచర్లో ఇంటిలో సెటిల్ కావాల్సి వస్తుంది, అడుగుడుగా మీకు అడుగుడుగా అవసరాలు ఉంటాయి. ఆ అవసరానికి చాలా నంబర్ ఇస్తారు, ఆ నంబర్ను నేను నోటిఫై చేసుకుని ఏ అవసరం కూడా కాల్ చేసి మాట్లాడి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సిలబస్ కావాలి, ఇతర డౌట్స్ కూడా మీరు తెలుసుకోవాల్సిన కోరుకుంటారు. సో మరి ఇంతకుముందు అసలు ఈ ఆఫీస్ మీకు అప్పుడే సంకేతం వచ్చింది, మీరు ముగించబోతున్నారైనా సంతోషంగా సంతోషంగా గురించింది. అవునా? ఈ సపోర్ట్ నేను కదా మీకు బాగా మాట్లాడుతుంది, సపోర్ట్ ఉండొచ్చు. అయినా ముగించిన తండ్రి ఈ ఉన్నమయ్యా ముగించింది సపోర్ట్ ముగించుకున్నాం. మీరందరూ కూడా అదే చట్టాల గురించి మీకు ఎన్నో పాఠాలు ఉన్నాయి. రవికుమార్ లాంటి, రాయపాడ్ లాంటి, సార్ లాంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎట్లా విషయాలు చెప్తారు. అనుభవానికి మించినటువంటి జ్ఞానం లేదు. నిజమా? మీరు ఎప్పుడు కూడా ఒకసారి నమ్మండి, కనీసం మీకు నమ్మనికి రాదా? ఒక పిల్లలు నమ్మలేరా? మీరు కాదు నమ్మకపోతే మీరు రేపు వివాహం చేసుకునేటప్పుడు మీరు ప్రశ్న లేకపోతే మన జీవితం అంతా చీకటిమయమే. ప్రశ్నించాలి. ప్రశ్న లేకపోతే ప్రగతి లేదు, ప్రశ్న లేకపోతే ప్రభావితం కాము. కాబట్టి ప్రశ్న అనేటువంటి చాలా కీలకమైనటువంటి. ఎవరు ప్రశ్నించాలి? ఢిల్లీ నగరంలో వాతావరణం కలుషితమైతే ప్రశ్నించవలసిన వాళ్ళు ఎవరు? మనం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నించాలి? ఎందుకు మనం ప్రశ్నించాలి? మనం ఈ ప్రభుత్వాలన్నీ కూడా సవ్యంగా నడపమని, మాకు చక్కటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం పెట్టమని మనం యంత్రాంగాన్ని పోషిస్తున్నాం. ఆ యంత్రాంగం తన బాధ్యత నిర్వహించక మా పిల్లలకు వీలున్నాయి. మీరు చెప్పేటువంటి అక్షర సత్యం, జీవిత సత్యం, జీవితంలో అలవర్చుకోవాలని మా పిల్లలు ప్రార్థిస్తూ ఇంకా మీ ఎక్స్పీరియన్స్ మంచి మా కాలేజీని జాగ్రత్త చేసినందుకు మా కాలేజ్ తరఫున చిరు సత్కారం సార్. ప్లీజ్ బాయ్స్.